హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈ వ్లాగ్ వచ్చేసి 2వ శ్రావణ శుక్రవారం అండి. నేను ఎలా పూజ చేసుకున్నాను, నేను ముందు వీడియో పెట్టాను కదండి, క్లీనింగ్ వ్లాగ్ అంతా. నేను ఫస్ట్ది చేసుకోలేకపోయాను, ఇంకా తర్వాత అంతా క్లీనింగ్ చేసుకొని ఇంకా ఒకేసారి 2వ శ్రావణ శుక్రవారం అయితే చేసుకున్నాను అనమాట. ఇంకా పిల్లలకి స్కూల్ ఉంది కదండి, ఇంకా మ్యాక్సిమం పిల్లల్ని ఇచ్చిపెట్టి కింద బస్ దగ్గరికి ఇచ్చిపెట్టి వస్తానన్నమాట. 7:30 కల్లా బస్సు వస్తుంది. సో ఆలోపు ఇంకా ఇవన్నీ ఫినిష్ చేస్తే నేను స్నానం చేసేసి ఇంకా వంట అయితే స్టార్ట్ చేశానమాట. పిల్లల్ని ఇచ్చిపెట్టి వస్తూనే పూజ చేసేసుకుందాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఇంకా ఇవన్నీ చేస్తూ పూజ చేసుకోవాలంటే ప్రశాంతంగా కుదరదు అనమాట. ఇంకా అందుకే 5:20కి అలా లేచానమాట. ఇంకా ముందు రోజే ఇల్లందుకు అలికేసుకున్నాను కాబట్టి మార్నింగ్ లేస్తూనే ఇంకా చీపురు అందుకు కొట్టేసి ఫస్ట్ అయితే బియ్యం నానబెట్టేశాను. పిల్లలకైతే రసం అడిగారు, ఇంకా రసం ఉడికి పెడుతున్నాను. అన్నం అయితే అవుతుంది. ఇంకా దాంతోకి తాలింపు పెడతానమాట. ఇంకా స్నాక్గా ఏదైనా ఫ్రూట్ పెట్టేస్తాను. ఇంకా ఇవన్నీ ఇంకా సింపుల్గా పెట్టేసుకున్నాను అనమాట. ఈరోజు పూజ చేసుకోవాలని చెప్పేసి ఇంకా ముందు రోజు క్యారెట్ ఇలా కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇంకా అడిగారనమాట, ఇద్దరికి ఇష్టం క్యారెట్ తాలింపు. ఇంకా అందుకే రసం క్యారెట్ తాలింపు చాలా బాగుంటుంది కదా, పిల్లలు కూడా ఫినిష్ చేసుకొని వస్తారనమాట. అదే కదండి మనకు కూడా కావాల్సింది. ఇంకా ఫస్ట్ అయితే ఇంకా క్యారెట్ అయితే పెడుతున్నాను. ఇంకా అది కొంచెం మగ్గుతూ ఉండేలోపు నేను మిగతా పనులు చేసుకోవచ్చు కదా అని చెప్పేసి స్నానం చేసి వచ్చి స్టార్ట్ చేశానమాట. ఎందుకంటే ప్రసాదం చేస్తున్నాను, సేమియా పాయసం అయితే చేస్తున్నాను. ఇంకా దేవునికి ప్రసాదం చేసేస్తే ఇంకా పిల్లల్ని ఇచ్చిపెట్టి వస్తూనే నేను ఇంకా ప్రసాదం పెట్టి పూజ చేసుకోవచ్చు కదా అని చెప్పేసి ప్రసాదం అవుతూనే తీసి పెట్టానమాట దేవునికి. ఇంకా దేవుని దగ్గర అంతా క్లీన్ చేసేసాను, దీపారాజనలు అన్నీ కడిగి పెట్టుకున్నాను అనమాట. ఇంకా ప్రసాదం తీసి పెట్టాను. ఇంకా మిగతాది ఉంటుంది కదా, అది పిల్లలకి స్నాక్గా పెట్టేశాను అనమాట. ఇలా అయితే ప్లాన్ చేసుకున్నాను. ఇంకా బయట కడపాన్ని పూజ చేసేసుకున్నాను, ముగ్గు పెట్టేశాను. స్నానం చేసేసి కడపాన్ని పూజ చేసుకున్నాంలే అని చెప్పేసి ముందు ముగ్గు వేయలేదనమాట. ఇంకా స్నానం చేసి వచ్చి ఇంకా కడపాన్ని పూజించుకొని ఇంకా ముగ్గు అయితే వేసేసాను. ఇంకా వచ్చేసి వంట రూమ్లో అయితే ఇవన్నీ చేసుకుంటాను అనమాట. ఇంకా పిల్లలు రెడీ అయిపోతూ ఉన్నారు, ఒకరి తర్వాత ఒకరు స్నానం అయితే చేస్తున్నారనమాట. హోష్గా చేసి వచ్చింది. ఇంకా నిహాల్ వెళ్ళాడనమాట. ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే మీకు ఈ వీడియో నచ్చిందా? ఇంకా ముందు వీడియోస్ కూడా చూడండి. మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోవద్దు. రేపే కదండి శ్రావణ శుక్రవారం. ఇంకా నేను కూడా కొన్ని కావాలి కదండి, ఇంకా అవన్నీ ఇప్పుడు వెళ్ళి తెచ్చుకోవాలి. అవన్నీ నేను నెక్స్ట్ వీడియో ప్రిపరేషన్స్తో ఒకటి నేను ఎలా వరలక్ష్మి వ్రతం చేసుకున్నాననే వ్లాగ్ ఒకటి నేను మీతో షేర్ చేసుకుంటాను. మీరు కూడా అన్ని మ్యాక్సిమం రెడీ చేసుకొని ఉంటారు కదా, అందరూ రేపు ఎలా చేసుకున్నారు నేనైతే కమ్యూనిటీ పోస్ట్ అయితే పెడతాను, రేపు చూడండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మంచిగా చూస్తున్నారు, కామెంట్ చేస్తున్నారు షార్ట్స్, అలాగే వీడియోస్ కూడా చూడండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడైతే పాయసం అవుతూ ఉందన్నమాట. ఇంకా కొద్దిగా లేట్ అయింది, వీడియో ఎప్పుడో పెట్టాల్సింది, కొద్దిగా ఇంకా ఇవన్నీ వర్క్స్ వల్ల కొద్దిగా లేట్ అయిందనమాట. వరలక్ష్మి వ్రతం బ్లాగ్ అయితే త్వరగా పెట్టడానికి ట్రై చేస్తానన్నమాట. ఇక్కడైతే ముందు సేమియా వేయించుకొని పెట్టుకున్నాను కదండి, తర్వాత నీళ్ళు మరిగిన తర్వాత 1 కప్పు సేమియా అయితే వేసాను అనమాట. ఇంకా 1/2 కప్పు షుగర్ అయితే వేసాను. సేమియా కొంచెం ఎక్కువే వేసాను అనమాట. పిల్లలు తింటారు కదా, ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఆకలి అవుతుంది అంటారు కదా, అప్పుడు తింటారు కదా అని చెప్పేసి కొద్దిగా ఎక్కువే చేశాను. ఇంకా మేమిద్దరం ఎలాగో తినము, పిల్లల వరకే అనమాట. ఇంకా ఒక సైడ్ ఇంకా పరోటా ఉన్నాయన్నమాట, 2 తెచ్చినవి ఎక్కువ తాను, మంత్లీ వన్సే అనమాట. మనకు మైదా పిండి కూడా ఎక్కువ మంచిది కాదు కదా, ఇంకా అందుకు అని చెప్పేసి ఇంకా ఇద్దరికి ఒకటి కాల్ చేస్తున్నాను. ఇంకా వాళ్ళు తినేస్తారు కదా అని చెప్పేసి నిన్నటిది పచ్చడి ఉందన్నమాట, అది వేసుకొని తిందామని చెప్పారు. ఇంకా వాళ్ళకి పెట్టేశాను, తింటూ ఉన్నారు, చూసారు కదా. నేనైతే తీసి పెట్టేశాను. ఇంకా పిల్లల్ని ఇచ్చిపెట్టి వచ్చానమాట. పిల్లల్ని ఇచ్చిపెట్టేసి వచ్చేసి ఏంది సుగుణ అలా కుప్పు కట్టుకున్నావు అనుకుంటున్నారు కదా, మనము జుట్టు విరబోసుకుంటాం కదండి, మనం ఆరవదు కాబట్టి మనం అలా ప్లక్కర్ పెట్టుకుంటాం కదా, బట్ అలా విరబోసుకోకూడదు అనమాట. విరబోసుకొని అలా పూజ చేసుకోకూడదు. అలా కింద కుప్పు కట్టుకో లేదా రబ్బర్ బ్యాండ్ వేసుకో అని చెప్పేసి అమ్మ చెప్తూ ఉంటుంది నాతో. ఇంకా అందుకు అలా కట్టుకున్నాను అనమాట. ఇంకా ఫస్ట్ అయితే తులసమ్మ దగ్గర పెట్టుకుంటానండి దీపం. ఎప్పుడైనా ఫస్ట్ తులసమ్మ దగ్గర పూజించుకొని తర్వాత దేవుని గదిలో అయితే చేసుకుంటాను. అలాగే ఇక్కడ చేస్తున్నాను అనమాట. ఫస్ట్ అయితే తులసమ్మ అసలు
అంటే ఎండ తగిలినా పోయిందండి. అదేందో నాకు అర్థం కాలేదు. ఒక్కసారే అండి. ఎప్పుడు జరగలేదు. అది ఎందుకంటే తులసమ్మకు మనకు పైన వస్తూ ఉంటాయి కదండీ కాడలు. అవి తుంచేయాలంట. లేదంటే తులసమ్మ అవి ఎక్కువ పెరిగితే నిద్రపోతుందంట అని చెప్పేసి నాకు తెలిసిన వాళ్ళు చెప్పారనమాట. ఆ క్షణమే నేను అవి ఎప్పుడైతే పెరుగుతూ ఉంటాయో అవి తుంచేస్తూ ఉంటాను. తర్వాత అయితే తులసమ్మ చాలా బాగా వచ్చిందనమాట. ఎండ బాగొస్తుంది బాల్కనీలో. ఇంకా తర్వాతయితే ఇంకా దేవుని గదిలో అయితే పూజ చేసుకుంటున్నాను. ఎంత తృప్తిగా, మనశ్శాంతిగా అనిపిచ్చిందో. ఇంకా శ్రావణ మాసం చేసుకోలేకపోయానే అనుకున్నాను. బట్ పోనీలే అయిపోతే వరలక్ష్మి వ్రతంకి ఎటువంటి ఆటంకం రాదు కదా! బాగా చేసుకోవచ్చు అనే హ్యాపీనెస్ కలిగింది. ఇంకా అది అయిపోతూనే అంత నీట్‌గా క్లీన్ అయితే చేశాను. ముందు వీడియోలో షేర్ చేసుకున్నాను కదండీ! మా పాప అయితే చాలా హెల్ప్ చేసింది. ఇంక ఇద్దరం కలిసి ఇల్లంతా క్లీన్ చేసేసుకున్నాము. ఇంక పూజ చేసుకున్నాను. అదే రోజండి అనుకోకుండా మా ఫ్లాట్‌లో తనకు నెక్స్ట్ వారం కుదరదని చెప్పేసి వాళ్ళు బ్రాహ్మిన్స్ అనమాట. తాంబూలంకి పిలిచిందనమాట. ఇంకా నేను, మా పాప ఇంకా ఈవినింగ్ పిలిచింది. ఈవినింగ్ రమ్మని. తాంబూలంకి ఈవినింగే కదండీ ఇచ్చేది మ్యాక్సిమం. ఇంకా పూజ అయిపోయాక ఇల్లంతా ధూపం వేసేస్తున్నాను. హోషిక ఏమనిందంటే, "అమ్మ నువ్వు ఒకటే వెళ్ళకు నేనొస్తానమ్మా. అమ్మవారిని చూస్తాను. స్కూల్ నుంచి వస్తూనే నేను రెడీ అయిపోతాను" అని చెప్పింది. ఇంక అందుకే హోషిక వచ్చాక నేను ఆలోపే పూజ ఎందుకు చేసుకొని ఇంకా ఎలాగో శారీ కట్టుకున్నాను కదా! ప్రతి ఫ్రైడే కట్టుకుంటానండి శారీ. ఈ శారీ అయితే ఇంకా ఊర్లో తీసుకున్నాను. చాలా రోజులైంది తీసుకొని కూడా. ఇంకా ఈరోజే కట్టుకున్నాననమాట. సెకండ్ టైం కట్టుకోవడము. ఇంకా బొట్టయితే పెట్టేసుకుంటున్నాను. ఇలా అయితే రెడీ అయ్యాననమాట సింపుల్‌గా. ఇంగ హోషిక వచ్చాక ఈవినింగ్ అయితే తాంబూలంకి వెళ్ళాము. ఎంత బాగా చేసుకునిందో అండి. నెక్స్ట్ టైం నేను కూడా అంటే మరీ అంత గ్రాండ్‌గా చేసుకోకుండా మనస్ఫూర్తిగా బాగా అయితే చేసుకుంటాను. హాయ్ ఫ్రెండ్స్, మేమిద్దరం అయితే ఇలా రెడీ అయిపోయాము. కింద మా అపార్ట్మెంట్లో ఈరోజు వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నారనమాట. నెక్స్ట్ వీక్ కుదరదని. సో జస్ట్ నేను పిక్ యాడ్ చేస్తాను. వాళ్ళకి ఇష్టం ఉండదు కదండి వీడియోలో కనపడడానికి. ఇప్పుడైతే వ్రతానికి వెళ్తున్నాము. పూజ అయితే అయిపోయింది. బాయ్. తాంబూలం అయితే తీసుకున్నాము. లలితా సహస్రనామం కూడా చదువుకున్నాము అందరం కలిసి. చూడండి ఎంత బాగా చేసుకునిందో కదా! అందుకే క్లిప్ అయితే యాడ్ చేశాను. మనస్ఫూర్తిగా చేసిన కాడికి మంచిగా ప్రసాదాలు చేసి అమ్మవారికి పూజ చేసుకుంటే ఎంత హ్యాపీ అనిపిస్తుంది కదా! నెక్స్ట్ నేను ఎలా చేసుకున్నానో మీతో షేర్ చేసుకుంటాను. ఇదే అండి ఈరోజు వ్లాగ్ మీకు నచ్చిందా? కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేను రిప్లై ఇస్తాను. మరొక నెక్స్ట్ మంచి వ్లాగ్‌తో మీ ముందుకొస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.